పూల్బాగ్ లో ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ అయోధ్య బాలక్ రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో అయోధ్య బాలరామ మందిర్ తరహాలో దక్షిణ భారతంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. స్వదేశీయ గ్రంథాలకు మూలమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఈ భారతదేశంలో కట్టడానికి వీల్లేదు అని అనేక దేశాలు, భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, నాస్తికులు అందరూ అన్నారు. దీనికోసం అనేక యుద్ధాలు జరిగాయి. 500 సంవత్సరాలు యుద్ధపోవడం తర్వాత మహానుభావుడు మన కామచంద్రుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దయవల్ల ఇవాళ మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. మన ప్రపంచం అంతా అద్భుతంగా మన హర్షిస్తుంది. ఏంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మోడీ గారి అధ్వర్యంలో రామ నిర్మాణం అయిందా? 9 లక్షలు చెప్పి అప్పుడు జన మహానుభావుడు తిరుపతి శ్రీధర్ గారు ఆయన పిలిపించాం. సార్ లేకుండా ఏం పట్టుకుంది అన్ని ఆయన కూడా చీపెట్టడానికి మేము పెట్టాం. చీపెట్ట పెట్టాం. ఆ మహానుభావుడు కూర్చోబెట్టి దీనికి ఎంత దీనికి 9 లక్షలు ఇచ్చారు.